కళ్ళు ఒళ్ళు పచ్చబడితే జాండిస్ అనుకుంటాం. మూత్రం పచ్చగా రావడం మొదలైతే ఇక అనుమానం లేదు, కామెర్లే అని నిర్ధారణకు వచ్చేస్తాం. అయితే అన్ని రకాల కామెర్లలో ఇలాంటి లక్షణాలు కనిపించవు. ఉదాహరణకు అబ్స్ట్రక్టివ్ జాండిస్ అంటే గాల్ బ్లాడర్ నుంచి బయలు రసం బయటికి రాకుండా నాళాల్లో ఏదైనా అడ్డంకులు ఎదురవుతున్నప్పుడు కామెర్ల బారిన పడ్డామని తెలుసుకోవడం కాస్త కష్టమైన విషయమే అంటారు డాక్టర్లు. కామెర్ల గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. జాండీస్ అంటే ఏంటి? పచ్చకామెర్లు అనేది చాలామందికి కామన్గా మనం వింటూ ఉంటాము. అదేంటంటే కళ్ళు పచ్చబడ్డం కానీ లేకపోతే యూరిన్ పచ్చబడ్డం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే వీటిని మనం ఏదర్ పక్క వాళ్ళు చెప్పడం ద్వారా కానీ లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలియడం కానీ లేదంటే కొన్నిసార్లు బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటారు, బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా కానీ లేకపోతే కొన్నిసార్లు మనం అద్దంలో తలదూకుంటున్నప్పుడు చూసుకోవడం కానీ ఇట్లా చాలా కామన్గా మనం కొన్నిసార్లు రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. సో వీటిని పచ్చకామెర్లు అంటారు. కామెర్లు ఎందుకు వస్తాయి? లివర్ ఇన్ఫెక్షన్ వలన రావచ్చు, లేకపోతే లివర్ చెడిపోవడం వలన రావచ్చు. లివర్ ఇన్ఫెక్షన్లు కామన్గా ఏంటంటే వైరస్ ఇన్ఫెక్షన్ వలన వస్తాయి. హెపటైటిస్ బి అని తెలుసు, హెపటైటిస్ సి అని తెలుసు, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ, అలా చాలా రకాల హెపటైటిస్ వైరస్ల వలన రావచ్చు. కొన్నిసార్లు మలేరియా వలన మనకి పచ్చకామెర్లు రావచ్చు. కొన్నిసార్లు లివర్ చెడిపోవడం వలన కామన్గా కొంతమంది మందు తాగుతూ ఉంటారు, కొన్నిసార్లు లివర్కి హానికరమైన మందులు వాడుతూ ఉంటారు. సో వాటి వలన లివర్ చెడిపోవచ్చు. సో ఇవన్నీ కారణాల వలన మనకి పచ్చకామెర్లు వస్తూ ఉంటుంది. అలాగే లివర్ నుంచి వెళ్ళే పసరు బ్లాక్ అవడం వలన కూడా కొన్నిసార్లు పచ్చకామెర్లు వస్తుంది. లేదా రాళ్ల వలన కానీ క్యాన్సర్ వలన కానీ మనకి ఈ పచ్చకామెర్లు వస్తూ ఉంటాయి. పచ్చకామెర్లు అనేది వచ్చేసరికి ఫస్ట్ మనం కారణం తెలుసుకోవాలి ఎందుకు వచ్చిందని, దాన్ని బట్టి మిగిలిన ట్రీట్మెంట్ అంతా ఆధారపడి ఉంటుంది. సో దాని గురించి ప్రాపర్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం, కొన్నిసార్లు రక్త పరీక్షలు అవసరం పడతాయి. రక్త పరీక్షలతో పాటు అది లివర్ ఏ రకంగా డ్యామేజ్ అయింది, ఎందువలన డ్యామేజ్ అయిందని మనకు తెలుస్తుంది. అదే కంప్లీట్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటాము, రక్తంలో చేస్తాం, ఎల్ఎఫ్టీ అంటాం. సో ఎల్ఎఫ్టీ చేయడం ద్వారా మనకు కంప్లీట్గా ఒక అవగాహనకు వస్తాము. ఆ తర్వాత లివర్ తాలూకు అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి అంటుందో, అది టీవీలో అల్ట్రాసౌండ్ చూసుకుంటూ లివర్ ఎలా ఉంది, లివర్ తాలూకు పైపులు ఎలా ఉన్నాయని దాని మీద మనకు ఆధారపడి ఉంటుంది. అయితే చాలా మటుకు పచ్చకామెర్లు వచ్చేది ఏంటంటే ఇన్ఫెక్షన్ వలన, వైరల్ హెపటైటిస్ అంటాం, దాని వలన వస్తుంది. ఇది కామన్గా ఏంటంటే మనకి ఫుడ్ కాంటామినేటెడ్ ఫుడ్ తినడం వలన కానీ లేకపోతే కలుషితమైన వాటర్ తాగడం వలన కానీ వస్తుంది. కామెర్ల లక్షణాలు ఎలా ఉంటాయి? చాలామందికి వాంతులు విరోచనాలతో కూడా స్టార్ట్ అవ్వచ్చు. కొంతమందికి ఫీవర్ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే వాంతులు వికారం ఉంటుంది, కొంతమంది కడుపులో నొప్పి ఉంటుంది, కొంతమందికి ఆకలి వేయదు, ఇలా చాలామందికి ఉంటుందన్నమాట. అయితే మనకి ఉన్న అపోహ ఏంటంటే ఇలాంటి వాళ్ళకి మనకి ఎక్కువ తినిపించేస్తే లివర్ ఇన్ఫెక్షన్ పెరిగిపోతుందేమో అనుకుంటాం, కానీ అది అపోహ. ఒక పేషెంట్, ఒక రోగి ఈ పచ్చకామెర్లు ఉన్నప్పుడు తినగలిగినంత వరకు తినిపించడమే మంచిది. ఎందుకంటే ఒక సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే లివర్ ఒక గోడౌన్ లాంటిది. సో లివర్ అనేది మనం తినే ఆహారం ఎప్పుడైతే పేగుల్లో చేరుతుందో పేగుల నుంచి లివర్కి పాకుతుంది. ఆ లివర్లోకి అబ్జార్బ్ అయ్యి ఆ ఫుడ్ అంతా కూడా బాడీ నుంచి, లివర్ నుంచి మన బాడీలోకి వెళ్తుంది. సో ఆ లివర్ అనేది ఒక గోడౌన్. సో మనకు కావాల్సిన ఆహారం మనకి లివర్ సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ గోడౌన్లో ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, లివర్ తాలూకు ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, సో ఆ గోడౌన్ సమంగా పనిచేయదు, ఆ లివర్ సమంగా పనిచేయదు. సో దాని మీదన మనం ఏమి తినిపించలేదు అనుకోండి పేషెంట్కి, సో ఆటోమేటిక్గా నీరసించిపోతాడు. సో గోడౌను పోయింది, మనం తినిపించడం లేదు, సో వీటితో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పేషెంట్ ఇంకా నీరసించిపోతాడు. కానీ మనకు కామన్గా ఉండే అపోహ ఏంటంటే జబ్బు వలన పేషెంట్ నీరసించిపోతాడు అనుకుంటాం, కానీ ఇది జబ్బు వలన కాదండి. ఇది పేషెంట్కి యాక్చువల్గా మనం తినిపించకపోవడం వలన మనం ఎడిషనల్గా ఇంకా ఎక్కువ మనం హాని చేస్తుంటాం. సో పేషెంట్కి ఎంతవరకు తినిపించగలరు అంతవరకు తినిపించండి. ఉదాహరణకి ఎక్కువగా స్వీట్స్ తినాల్సి వస్తుంది, స్వీట్స్ తినిపించాల్సి వస్తుంది, ఎందుకంటే స్వీట్స్లోని కార్బోహైడ్రేట్ ఉంటుంది. కార్బోహైడ్రేట్ అంటే షుగర్ అనమాట. ఆ షుగర్ వలన ఎక్కువ క్యాలరీస్ వస్తాయి, పేషెంట్ కూడా ఇష్టపడతాడు తినడానికి. సో షుగర్ రావడం వలన పేషెంట్కి తొందరగా క్యాలరీస్, శక్తి అది వస్తుంది. సో అందుకని స్వీట్స్ తినిపించడం మంచి పద్ధతి. రైస్ తినిపించవచ్చు పేషెంట్స్కి. కొన్నిసార్లు నట్స్ తినిపించవచ్చు, లైక్ జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ, ఎక్కువ ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, కొబ్బరి నీళ్ళు. వీళ్ళకి చాలామందికి వాటర్ డిహైడ్రేషన్ ఉంటుంది, అంతే ఒంట్లో లవణాలు వాటర్ అంతా పోతూ ఉంటుంది. సో ఎక్కువ వాటర్ తాగించడం, లేకపోతే కొబ్బరి నీళ్ళు తాగించడం, ఫ్రూట్ జ్యూసెస్ తాగించడం, లేకపోతే కొంతమందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కలిపేసి, మన తరచుగా విరోచనాల్లో ఓఆర్ఎస్ ఎలా వాడతామో ఓఆర్ఎస్ పట్టించి మనం వాళ్ళకి బాడీలో లవణాలన్నీ మనం మళ్ళీ చేకూర్చవచ్చు. దీని ద్వారా వాళ్ళకి శక్తిని ఇవ్వచ్చు. కామెర్లకు నాటు వైద్యాలు మంచిదేనా?
చాలామందికి ఒళ్ళు కాలుస్తుంటారు, తర్వాత సలసలా మరుగుతున్న వాటర్ ఏమోని లివర్ దగ్గర పోస్తూ ఉంటారు. సో దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. అనవసరంగా పేషెంట్కి మనం హాని చేకూర్చిన వాళ్ళమే అవుతాం తప్పించి, ఎందుకంటే ఆ పడే బాధ పేషెంట్కి మాత్రమే తెలుసు. ఒకసారి ఒక వేడి నూనె కానీ వేడి వాటర్ కానీ లేకపోతే ఏదో కాలుతున్న కర్రను పట్టుకొచ్చి లివర్ దగ్గర పెట్టడం, ఇవన్నీ అపోహలండి. ఇవన్నీ మనం 2017లో ఉన్నాము. సో ఇవన్నీ కూడా అసలు మనకి ఉపయోగకరమైన కానీ ట్రీట్మెంట్స్. సో నా మనవి ఏంటంటే అసలు ఎవరు కూడా ఇట్లా ట్రీట్మెంట్లకు వెళ్ళొద్దు, చేయించుకోవద్దు. ఇవన్నీ అపోహలు మాత్రమే. జాండీస్ తగ్గాలంటే ప్రాపర్ లివర్ స్పెషలిస్ట్ని, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవాలి. వాళ్ళు ఇచ్చే మందులు, వాళ్ళు చేసే టెస్టులన్నీ ఫాలో అయ్యి వాళ్ళ అడ్వైజులు ఫాలో అవ్వడం చాలా మంచిది. అయితే మూడోది ఏంటంటే చాలామంది పసరు మందులకు వెళ్తుంటారు, చాలా రకాల వేర్లు తింటారు, తాయెత్తులు కట్టించుకుంటారు, కొంతమంది ఏదో కషాయాలు తాగుతూ ఉంటారు. కానీ ఏంటంటే అవన్నీ ఎంతవరకు ఉపయోగపడతాయో మనకు తెలియదు. జాండీస్ తగ్గడానికి మనకి టైం కావాలి. ఎందుకంటే లివర్ రికవర్ అవ్వి లివర్ దానంతట అదే మళ్ళీ పెరిగి నార్మల్ అవ్వడానికి మనకి టైం కావాలి. ఈ టైంలో మనం లివర్ని సపోర్ట్ చేయడానికి మంచి మందులు ఉన్నాయి. అది మనకి అలోపతి ఇంగ్లీష్ మందుల్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం ఇవ్వడం ద్వారా పేషెంట్కి మనం మేలే చేకూరుస్తాం తప్పించి మనం హాని అనేది ఉండదు. అయితే ఈ కషాయాల వలన, వేర్ల వలన చాలా మట్టుకు హెవీ మెటల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా హెవీ మెటల్స్ వలన కిడ్నీస్ కొన్నిసార్లు డ్యామేజ్ అవ్వచ్చు, లివర్ డ్యామేజ్ ఇంకా పెరగవచ్చు. సో ఇవన్నీ కూడా చేయడం మంచిది కాదు. సో నా మనవి ఏంటంటే ఎవరికన్నా పచ్చకామర్లు వస్తే ఫస్ట్ పచ్చకామర్లు వచ్చాయని అలా మీ అంతటా మీరే డెసిషన్ తీసుకోకుండా ఒక డాక్టర్ని కలవండి. డాక్టర్ని కలిసి LFT అనే రక్త పరీక్ష చేయించుకోండి. ఒక సింపుల్గా ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి చేయించుకోండి. దాన్ని బట్టి చాలా మటుకు మనకు కారణం తెలిసిపోతుంది. ఇంకా ఏమైనా అవసరమైతే టెస్టులు డాక్టర్ గారు మీకు చేయిస్తారు. చేయించిన తర్వాత ఫర్దర్ మెడికల్ అడ్వైస్ కానీ ట్రీట్మెంట్ అడ్వైస్ కానీ ఉంటుంది.